హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే రెస్టారెంట్ స్టైల్లో మసాలా గ్రేవీ ఎగ్, అంటే బాయిల్డ్ ఎగ్స్ తోటి గ్రేవీ ఎగ్ చేస్తున్నాను. ఇది బిర్యానీలోకి, బగారా రైస్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. వాటి కోసం ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. అన్ని ఎగ్స్కి ఇలా పెట్టుకుంటే లోపలికి మసాలా బాగా పోతుంది. సో అందుకే మనకు అవసరం ఉన్న ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొన్ని కాజు, ఒక టమాటో, కొన్ని మసాలా దినుసులు అంటే ఇలాచి, చెక్క, లవంగాలు తీసుకున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. కొన్ని పెద్దగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ముందుగా మనం మసాలా గ్రేవీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇందులో ముందుగా మసాలా దినుసులు వేస్తున్నాను. కొద్దిగా జీరా కూడా వేద్దాం. కొంచెం జీరా వేసాను. నెక్స్ట్ ఆనియన్స్, కొద్దిగా 2 పచ్చిమిర్చి. ఇందులోనే మనం కాజు తీసుకున్నాం కదా, ఈ కాజు కూడా వేసేస్తున్నాను. మీరు ఇందులోనే డ్రై రోస్ట్ చేసిన ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను కానీ ధనియాలది పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి, సో అందుకే ఆ ధనియాలు వేయట్లేదు. ఇందులో ఆయిల్లో కూడా వేసి ఆ ధనియాలను వేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటోస్, ఆనియన్స్ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలానే మగ్గించుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటోస్ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు తీసి మిక్సీ జార్లోకి తీసుకున్నాం. దీనిలోనే ఒక 4-5 పచ్చి వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టండి. అలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మిక్సీకి. ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, కాస్త ఎగ్స్ ఫ్రై చేయడం కోసం. ఇదే ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు, కారం కూడా వేద్దాం. మనం వేస్తే మనకు ఎగ్ అనేది చప్పచప్పగా ఉండకుండా మంచి టేస్టీగా వస్తుంది. కొంచెం కలర్ అయి చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం మిక్సీలో తీసి పెట్టుకున్నాం కదండి, ఇది మిక్సీ పడడం. కాకపోతే ఇందులో కొన్ని పచ్చి వెల్లిపాయలు వేస్తున్నాను. ఇందులోనే కారం కూడా వేస్తున్నాను అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే ఎగ్స్లో కాస్త వేసాను కాబట్టి. సో ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ ఎగ్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా అండి, వీటిపైన కాస్త 1/2 టేబుల్ స్పూన్ అలా కారం వేస్తున్నాము. కారం వేసి ఇంకొక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, దానిలో నుండి ఆటోమేటిక్గా కారం అనేది వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఎగ్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని గిన్నెలో తీసుకుందాం. ఇదే గిన్నెలో మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీరా వేద్దాం. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసి, ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత మనం గ్రేవీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ వేసేసుకోవాలి. వేసి ఆయిల్లో ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీరు తిక్కుగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి,
లేదు కొంచెం చపాతీ లాంటివి వాటికి తినాలనిపిస్తే కాస్త వాటర్ అనేది ఎక్కువనే యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయింది కదండి, ఇందులోనే కొద్దిగా మసాలా అంటే ఇందులో ధనియాలు లవంగాలు అన్నీ ఉన్నాయండి. సో కాస్త తక్కువనే వేస్తుంది కూడా. ఇప్పుడు ఇందులోనే ఈ మసాలా మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేస్తాము. ఇప్పుడు ఈ గ్రేవీలో ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. సో ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుందాం. ఇది కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేస్తున్నాను. అలా ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. గ్రేవీ మంచిగా ఉడికిపోయింది అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చిందండి. ఈ టైంలో మీ దగ్గర బటర్ కానీ ఉంటే కాస్త బటర్ వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా మనకు రెస్టారెంట్ స్టైల్లో మసాలా గ్రేవీ ఎగ్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా మసాలా గ్రేవీ ఎగ్ రెడీ అయిందండి. ఇది బగారా రైస్లోకి కానీ ఈవెన్ బిర్యానీలోకి అయినా చపాతీలోకి వీటన్నిటిలోకి బాగా సూట్ అవుతుంది. ఎంతో టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.